హలో అండి, వెల్కమ్ టు విన్నర్స్ అకాడమీ. సో ఇక్కడ మనం ఆమ్లాలు వాటి తయారీ గురించి తెలుసు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యాసిడ్స్ అండ్ దేర్ ప్రిపరేషన్, రైట్? సో దేర్ ఆర్ మెయిన్లీ టూ వేస్ అండ్ మోర్ దన్ there are four ways are there. So first one is metals can be prepared the bases and non-metals can be prepared the acids, right? So first one, non-metal when reacts with hydrogen they form acids. అంటే ఒక అలోహము హైడ్రోజన్తో చర్యనంది ఆమ్లాన్ని ఆమ్లంగా తయారు. సో ఎగ్జాంపుల్ క్లోరిన్ Cl2, ఇది హైడ్రోజన్తో చర్యనంది 2HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. అంటే క్లోరిన్ అనేది ఏంటంటే అలోహం, హైడ్రోజన్తో చర్యనంది ఏం ఫామ్ అయింది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే బ్రోమిన్ Br2 H2 gives rise to 2HBr. This is hydrochloric acid. HCl is hydrochloric acid. HBr is hydrobromic acid. సో ఈ రెండింటికి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయండి? ఎస్టిక్ ప్రాపర్టీ. సో అంటే ఈ మెయిన్లీ HCl అండ్ HBr అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? నాన్ మెటల్స్ నుంచి ఫామ్ అయినాయి. సో క్లోరిన్ అండ్ బ్రోమిన్ అనేవి నాన్ మెటల్స్, ఇవి హాలోజన్ గ్రూప్కి సంబంధించినవి. సో ఇదొక మెథడ్ అండి. సో ఇక్కడ రెండు ఫామ్ అయిన టూ ప్రోడక్ట్స్ ఏంటండి? యాసిడ్స్. సో ఈ రియాక్షన్ మనం ఏమంటున్నామంటే సింథసైజ్ రియాక్షన్, లేదా దీన్నే రసాయన సంయోగం అని కూడా అంటారు. రసాయన సంయోగం. ఇందులో ఏమైందంటే ఒక అలోహం హైడ్రోజన్తో చేరింది ఆమ్లంగా ఫామ్ అయింది. అది ఫస్ట్ మెథడ్. రెండోది ఏంటంటే అలోహ ఆక్సైడ్ నీటితో చేరింది ఆమ్లాలను ఇస్తాయి. అలోహ ఆక్సైడ్ వీటినే మనం నాన్ మెటల్స్ అంటాం. When non-metals are react with water, they form acids. Example, for example, SO2, sulfur dioxide. So when it is dissolved in water, they form H2SO3. దీన్నే మనం ఏమంటున్నామండి? సల్ఫ్యూరస్ యాసిడ్. అలాగే SO3 when dissolves in water they form H2SO4. దీన్నే మనం సల్ఫ్యూరిక్ యాసిడ్. అలాగే నెక్స్ట్ NO2. సో ఇది నీటితో చేరినందునప్పుడు ఇట్ ఫామ్ HNO3. దిస్ ఇస్ కాల్డ్ నైట్రిక్ యాసిడ్. అలాగే HNO2 దీన్నే మనం నైట్రస్ యాసిడ్గా తీసుకుంటాం. సో ఇలా ఇక్కడ ఏమవుతుందంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ when dissolved in water they form acids like H2SO3 sulfurous acid, H2SO4 sulfuric acid and HNO3 nitric acid, HNO2 nitrous acid. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ CO2 when dissolved in water they form H2CO3. దీన్నే మనం ఏమంటామండి? కార్బోనిక్ యాసిడ్. అయితే ఈ కార్బోనిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్, వెరీ వీక్ యాసిడ్. సో దట్స్ వై ఈ కార్బోనిక్ యాసిడ్ డిసోసియేట్ అయిపోయి ఆర్ డికంపోజ్ అయిపోయి H2O గా CO2గా కన్వర్ట్ అవుతుంది. H2O and CO2గా కన్వర్ట్ అవుతుంది. సో కార్బన్ డయాక్సైడ్ when dissolves in water they form carbonic acid. So this is a weak acid, so very weak acid. So that's why it decomposes to form H2O and CO2, right? So these are the two types of methods to prepare the acids. ఇవి రెండు రకాలైనటువంటి పద్ధతులు యాసిడ్స్ని తయారు చేయడానికి లేదా ఆమ్లాలని తయారు చేయడానికి. ఒకటి అలోహాలు హైడ్రోజన్తో చేరినందులో, రెండు అలోహ ఆక్సైడ్లు నీటితో చేరినందులో. సో ఈ రెండు మెథడ్స్లో మనం యాసిడ్స్ని తయారు చేయొచ్చు. నోటీస్.